శివుడే స్వయంగా భక్తుడికి శార్దకర్మలు నిర్వర్తిస్తున్న క్షేత్రం ఎక్కడో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. ఒకానొక సమయంలో తిరువన్నామలై రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు బల్లాల దేవుడు. అతడు గొప్ప శివభక్తుడు. నిత్యం శివపంచాక్షరిని పఠిస్తూ చాలా భక్తితో మంచి దానగుణం కలిగి ఉండేవాడు. ప్రజలందరిలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందాడు. కానీ అతనికి ఉన్నది ఒకటే లోటు, తనకు బిడ్డలు లేకపోవటం. ఒకానొక సమయంలో అతని రాజ్యానికి ఒక జంగమ దేవరల సమూహం వచ్చింది. వెంటనే బల్లాల మహారాజు వారికి ఆతిథ్యం ఇచ్చి సకల మర్యాదలు చేశాడు. మీకు ఏమి కావాలో కోరుకోండి అని కూడా చెప్పాడు. అందులో పెద్ద జంగమ దేవర, ఓ రాజా, మేము నిత్యం దేశ పర్యటన చేస్తూ ఉంటాం, శివభక్తిలో లీనమై ఉంటాం. అందుకని మేము ఎప్పుడూ సంసార సుఖమునకు నోచుకోము. మీ వద్ద ఉన్న దేవదాసీలను మా కోరికలు తీర్చమని, మమ్మల్ని సంతృప్తిపరచమని చెప్పండి అని బల్లాల మహారాజుకి చెప్పాడు. వెంటనే ఆ మహారాజు తన వద్దనున్న దేవదాసీలందరినీ పిలిపించి ఆ జంగమ దేవరల వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దేవదాసీలందరూ ఆ జంగమ దేవరలందరి వద్దకు వెళ్ళగా ఆ పెద్ద జంగమ దేవర వద్దకు వెళ్ళటానికి దేవదాసీలు ఎవ్వరూ మిగలలేదు. అప్పుడు ఆ జంగమ దేవర నాకు దేవదాసి లేదని ఆ రాజుని అడుగగా, ఆ రాజు చాలా విచారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆలోచిస్తూ ఉన్న సమయంలో తన పట్టపురాణియే స్వయంగా ఆ జంగమ దేవర వద్దకు వెళ్ళటానికి ఆ రాజుని అనుమతి కోరింది. రాజు అనుమతినిచ్చిన తరువాత ఆ జంగమ దేవర గదిలో ప్రవేశించిన ప్రభువు యొక్క భార్య తాను చూస్తుండగానే ఆ పెద్ద జంగమ దేవర ఒక చిన్న బాలుడిగా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే ఈ విషయం తన ప్రభువైన బల్లాల రాజుకి తెలిపింది. ఆ బాలుడు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ మహారాజా, నీ భక్తికి మెచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి శివభక్తుడైన జంగమ దేవరకు నీ భార్యనే దేవదాసిగా పంపించావు. నీ భక్తికి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు పుత్రుడు లేకపోయినా సరే నేటి నుండి నేనే నీకు పుత్రుడిలా ఉంటాను అని వరమిచ్చాడు. ఆ మాట ఇచ్చిన నాటి నుండి గత 700 సంవత్సరాలుగా బల్లాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరకు వచ్చి ఒక పత్రిక చదువుతారు. బల్లాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో శరీరం విడిచిపెట్టారు అని. వెంటనే ఆ దేవాలయంలో పరమశివుడు ఉత్సవమూర్తిగా బయలుదేరి ఆ పల్లకి ఆ రాజుగారు పరిపాలించిన పల్లెకొండపట్టు అనే ప్రదేశానికి వెళ్ళి శివపార్వతుల ఉత్సవమూర్తులు అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి ఆ బల్లాల మహారాజుకి శ్రాద్ధకర్మలు పూర్తి చేసి తిరిగి అరుణాచల క్షేత్రానికి చేరుకుంటారు. ఆ శివయ్యకు భక్తులంటే ఎంత ప్రీతో కదా. ఓం నమః శివాయ.